సార్ మేము మీ అభిమానులు సార్, మీ సినిమా ఫస్ట్ డే కాదు కానీ సెకండ్ షో చూస్తాము ఖచ్చితంగా, మీతో విషయం షేర్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాం అన్నాడు. ఏంటండి అన్నారు. మేము మీ అభిమానులు సార్, మీరు ఈ మధ్య జ్యోతిచిత్ర మ్యాగజైన్లో చిన్న ఆర్టికల్ అది, నిర్మాతను బయటకు పొమ్మన్న చిరంజీవి అని వచ్చింది. మేము అసలు ఆయన బిహేవియర్ కాదని ఇదేంటి ఆయన మచ్చ అన్నట్టుగా చదివి అని చదివితే ఈయన చేసే రిస్క్ షాట్ని చూడలేక టెన్షన్ పడతామంటే మీరు అవతల వెళ్ళిపోండి రామారావు మేము చేసుకుంటాం మీకు ఎందుకు పొమ్మని ఈయన అంటే ఆయన భయంతో బయటికి వెళ్ళాడు. అది చదివిన తర్వాత ఆయన భయపడతాం కాదు సార్, మేము భయపడ్డాము సార్, మీరు మాకు పెద్దన్నయ్యలు అంటేవాళ్ళు, అలా లక్షలాది మంది మీ ఫ్యాన్స్ ఉన్నారు, మీకేమైనా ప్రమాదం జరిగితే మేము మా ఇంట్లో మా అన్నయ్యని కోల్పోయిన బాధపడతాం, దయచేసి అలాంటి రిస్క్ షాట్ చేయొద్దు సార్. నిన్నకాక మొన్న మంచి కొంచెం 2 పెగులు ఉన్నాము, January 6th, 1986 అనుకుంటుంది. ఒక వీక్ డేస్ బిఫోరే రాజేంద్ర ప్రసాద్ గారు నూతన్ ప్రసాద్ గారు కార్ యాక్సిడెంట్లో సినిమా షూటింగ్లో పైనుంచి కింద పడ్డారు. వాళ్ళు అప్పటికిద్దరు స్టిల్ దేర్ ఇన్ ద హాస్పిటల్, ఎవరు ఇన్ ద హాస్పిటల్, నడుస్తారు లేదు తెలియని పరిస్థితి.